ఎన్నో శతాబ్దాల హిందువుల కళ నేడు సాకారం కాబోతోంది. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో అయోధ్యలో రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ వేడుక సాక్షాత్కరించబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఇందుకోసం శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు చేసింది. వేడుకకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. భారత్తో పాటు యావత్ ప్రపంచ దేశాలు ప్రాణప్రతిష్ఠ చారిత్రక ఘట్టం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మంగళధ్వనితో ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుండి ఇది మొదలు కానుంది. దాదాపు 2 గంటల పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మందికి పైగా కళాకారులు సంగీత వాయిద్యాలతో శ్రీరాముడికి నీరాజనం అర్పించనున్నారు. న్యూఢిల్లీలో కేంద్రీయ సంగీత నాటక అకాడమీ సహకారంతో యతీంద్ర మిశ్రా సంగీత ప్రదర్శన జరగనుంది. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన సంగీత వాయిద్యాలతో ప్రదర్శన ఉంటుంది. ఉత్తరప్రదేశ్ నుంచి పఖావా, బాన్సూర్, ఢోలక్, ఒడిశా నుండి మర్దల్, కర్ణాటక నుండి వీణా, మధ్యప్రదేశ్ నుంచి సంతూర్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, జార్ఖండ్ నుండి సితార్, తమిళనాడు నుండి నాదస్వరం, తవిల్, మృదంగం వంటి సంగీత వాయిద్యాలతో రాముడికి నీరాజనం అర్పించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 12:20 ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రధాన పూజ అభిజిత్ ముహూర్తంలో ప్రారంభిస్తారు. శుభముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి 12:30 వరకు ఉంటుంది. అంటే ప్రాణప్రతిష్ఠకు శుభముహూర్తం కేవలం 84 సెకండ్లు మాత్రమే. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ్లల్లా విగ్రహానికి ప్రతిష్టాపన చేయనున్నారు. కాశీకి చెందిన ప్రముఖ వేద ఆచార్య గణేశ్వర్ ద్రవిడ్, ఆచార్య లక్ష్మీకాంత దీక్షిత్ ఆధ్వర్యంలో 121 మంది పండితులు ఈ క్రతువును నిర్వహిస్తారు. 150కి పైగా సంప్రదాయాలు, 50కి పైగా గిరిజన, తీర, ద్వీపం తదితర సంప్రదాయాలకు చెందిన సాధువులు, ప్రముఖులు హాజరవుతున్నారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటలోపు పూర్తి కానుంది. పూజా కార్యక్రమాలని ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ సందేశం ఇవ్వనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత నృత్య గోపాల్ దాస్ ఆశీస్సులు అందజేయనున్నారు. ప్రధాని మోదీ 4 గంటల పాటు అయోధ్యలోనే ఉండనున్నారు. ఉదయం 10:25 ఆయన అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి 10:55 రామ జన్మభూమికి చేరుకుంటారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత 1 గంటకు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2:10 కుబేర్ తిలాను సందర్శించిన తర్వాత తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం రామజ్యోతి వెలిగించి దీపావళిని జరపనున్నారు. సాయంత్రం 10 లక్షల దీపాలతో అయోధ్య వెలిగిపోనుంది. ఇళ్లు, దుకాణాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో రామజ్యోతి వెలగనుంది. సరయూ నది ఒడ్డున దీపాలతో కాంతులీనతోంది. రామ్లల్లా, కనక్ భవన్, హనుమాన్ ఘరీ, కుప్తర్ ఘాట్, సరయూ బీచ్, లతా మంగేష్కర్ చౌక్, మణిరామ్ దాస్ కంటోన్మెంట్ సహా మొత్తం 100 దేవాలయాలు, ప్రధాన కూడళ్లు, బహిరంగ ప్రదేశాలతో రామజ్యోతి వెలిగించనున్నారు. బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. బహుళ అంచెల భద్రత కోసం వేల మంది పోలీసుల్ని మోహరించింది. ప్రతి వీధిలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసింది. రసాయన, బయో, రేడియో ధార్మిక, అణుదాడుల్ని ఎదుర్కొనేలా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించింది. భూకంప సహాయక బృందాలను నియమించింది. ఎటువంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం చలికాలం కావడంతో భక్తులకు, ఆహ్వానితులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చికిత్స అందించేలా బెడ్లు కూడా సిద్ధం చేసింది. ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందాల్ని రప్పించారు. రామ మందిరాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అయోధ్య నగరం మొత్తాన్ని ఆధ్యాత్మిక శోభతో కళకళలాడేలా తయారు చేశారు. శ్రీరాముడి చిత్రాలతో పైవంతరి వీధి దీపాలను అలంకరించారు. విలంబుల కటౌట్లను ఏర్పాటు చేశారు. సంప్రదాయ రామానంది తిలక్ డిజైన్లతో దీపాల్ని ముస్తాబు చేశారు. రామాయణంలో పలు ఘట్టాలను పోస్టర్లపై చిత్రీకరించారు. రామ్ మార్గ్, సరయూ నదీ తీరం, లతా మంగేష్కర్ చౌక్లలో కటౌట్లు ఏర్పాటయ్యాయి. అయోధ్య నగరమంతా రామ్లీలా, భగవద్గీత కథలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సరయూ తీరంలో ప్రతిరోజు హారతి ఇచ్చే ఏర్పాట్లు చేశారు. రామ మందిర ప్రారంభోత్సవానికి 8,000 మంది అతిథుల్ని ఆహ్వానించారు. వారిలో 506 మంది అత్యంత ప్రముఖులున్నారు.
రామ జన్మభూమి కోసం పోరాటం చేసిన వారిని ఈ కార్యక్రమానికి పిలిచారు. సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులను ఆహ్వానించారు. వీరిలో ఇప్పటికే చాలా మంది అయోధ్యకు చేరుకున్నారు. ప్రతిపక్ష నేతల్ని ఆహ్వానించినా వారెవరూ కూడా హాజరు కావటం లేదు. గడ్డకట్టే చలిలోనూ దేశ నలుమూలల నుండి పలువురు పాదయాత్ర ద్వారా, సైకిళ్లపై, వాహనాలపై అయోధ్యకు చేరుకున్నారు. మతాలకు అతీతంగా పలువురు తరలొచ్చారు. ప్రధానితో పాటు అనేక మంది ప్రముఖులు, అలాగే దేశ నలుమూలల నుండి భక్తులు అయోధ్యకు చేరుకుంటూ ఉన్న ఈ సమయంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు అధికారులు. 13,000 మంది సిబ్బందితో పలు అంచెల బందోబస్తు, నగర వ్యాప్తంగా కృత్రిమ మేధ ఆధారిత సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటయ్యాయి. జాగిరాలు, బాంబు స్క్వాడ్ బృందాలను మోహరించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు వీలుగా ఎన్డీఆర్ఎఫ్, వైద్య బృందాలను సైతం అందుబాటులో ఉంచారు. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సిబ్బంది అడుగడుగునా తనిఖీలు చేస్తోంది. అనుక్షణం పర్యవేక్షణ కోసం 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. గగనతల నిఘా కోసం డ్రోన్లు, పేలుడు పదార్థాలని గుర్తించేందుకు అత్యాధునిక యాంటీమైన్ డ్రోన్లు రంగంలో దింపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. మరోవైపు సరియూ నదిపై పడవల ద్వారా గస్తీ నిర్వహిస్తున్నారు. కొత్తగా ప్రారంభించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఉగ్రవాదుల బెదిరింపులతో అయోధ్యలో హై అలర్ట్ నెలకొంది. జైషే మహమ్మద్ గ్రూప్ హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం అయోధ్యలో ఎక్కడ చూసినా ఏటీఎస్ కమాండోలు, సిఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు దర్శనమిస్తున్నారు. డ్రోన్లతో ముప్పును అరికట్టేందుకు డ్రోన్ జామర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయోధ్యలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. పర్మిషన్ ఉన్న వాహనాల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. స్థానికంగా 51 నిర్దేశిత ప్రదేశాలలో అధికారులు పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. 22,000కు పైగా వాహనాల్ని నిలపొచ్చు. ఈ ప్రదేశాలు నిరంతరం డ్రోన్ల పర్యవేక్షణలో ఉంటాయి. మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయం కల్పించారు. ప్రస్తుతం ఉత్తర భారతంలో తీవ్రమైన చలిగాలులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితులను పరిష్కరించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అయోధ్యలోని నగర, జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాలలో పడకలు రిజర్వ్ చేసింది. ఎయిమ్స్ కు చెందిన నిపుణుల ఆధ్వర్యంలో వైద్యులకు ఇప్పటికే శిక్షణ కూడా అందించింది.